బ్రహ్మముడి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో సెకండ్ జనరేషన్ కథని ప్రారంభిస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో కావ్య రూపంలో ఉన్న ఇందుని కథలో చూపించారు. అలాగే స్వప్న కూతురు క్యారెక్టర్ లో లక్కీ రియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని చెప్పుకున్నాం. ఇంకా ఈ సీరియల్లో ఇంతవరకు రేఖ క్యారెక్టర్ లో నటించిన అమ్మాయిని పెద్దయిన తర్వాత రీప్లేస్ చేయబోతున్నారు. పిల్లలు పెద్దయిన తర్వాత రేఖ క్యారెక్టర్ లో పెద్ద ఆవిడని చూపించాలి కాబట్టి ఆ క్యారెక్టర్ లో నటిని ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో ప్రేక్షకులని లాస్య పాత్రతో ఎంతగానో అలరించిన యాంకర్ ప్రశాంతి ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో రేఖ పాత్రలో రాబోతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ చివర తరువాయి భాగంలో ఇందు రుద్రాని ఫోటోని క్లీన్ చేస్తూ కింద పడేసి అద్దం పగలగొడుతుంది. దాంతో అక్కడికి వచ్చి నిప్పులు కక్కుతుంది రేఖ. ఆ క్యారెక్టర్ లో ప్రశాంతి రేపటి ఎపిసోడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో లాస్య క్యారెక్టర్ లో ఈమె ఎంతగానో సుపరిచితురాలయ్యారు. గతంలో ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా స్టార్ మాలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్రహ్మముడి సీరియల్లో రేఖ క్యారెక్టర్ లో ఇంటింటి గృహలక్ష్మి లాస్య ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది? ఈమె ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతారా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.